హాయ్, దిస్ ఈజ్ చంటి, రీజనింగ్ ఫ్యాకల్టీ ఇన్ విజయనగరం. సార్, ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్లాక్స్ అంటే గడియారం అనే టాపిక్ అనేది మనం ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఈ క్లాక్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్ అయినా లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా 2 లేదా 3 మార్కులు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది ప్రతి కాంపిటేటివ్లో కూడా. సో ఆ క్లాక్స్ నుంచి ఓవరాల్గా ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 1వ మోడలు మినిట్ హ్యాండ్ అండి. సెకండ్ వన్ అవర్ హ్యాండ్ అండ్ సెకండ్ హ్యాండ్. ఓకే, దాంట్లో సెకండ్ వన్ వచ్చేసి యాంగిల్ ఫైండ్ చేయడం. మూడు వచ్చేసి ట్రూ టైం కనుగొనుట. 4 లాస్ ఆర్ గెయిన్. 5 మిర్రర్ అండ్ వాటర్. 6 డైరెక్షన్. ఓకే, అండ్ 7 కోణం కనుగొనుట, ఫైండ్ అవుట్ వాల్యూ. ఓకే, ఈ 7 మోడల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. దాంట్లో మనం ఫస్ట్ మినిట్ హ్యాండ్ చూసుకుంటే క్లాక్స్ డయాగ్రామ్ అనేది వేసుకుందాం. ఓకే, క్లాక్స్లో నుంచి చూడండి సార్, ఫస్ట్ ఏంటంటే మనం మినిట్ హ్యాండ్ అనేది చూద్దాం. మినిట్ హ్యాండ్ ఏ విధంగా ఉంటుంది. సో మినిట్ హ్యాండ్ ఒకసారి చూసుకుంటే చూడండి సార్, మినిట్ హ్యాండ్ ఏదైనా ఒక నీడిల్ దగ్గర, ఓకేనా, ఏదైనా ఒక నీడిల్ దగ్గర ఎక్కడైతే స్టార్ట్ అయిందో మరలా అక్కడికి వచ్చే ఆగుతుంది. అంటే ఒక ఫుల్ రొటేషన్ జరగడానికి మినిట్ హ్యాండ్ అనేది ఎంత టైం తీసుకుంటుంది సార్ అంటే 60 మినిట్స్ అనేది తీసుకుంటుంది. ఓకేనా, మినిట్ హ్యాండ్ అనేది 60 మినిట్స్ జరుగుతుంది. సో ఒక ఫుల్ సర్కిల్ అనేది రొటేషన్ అయ్యింది అంటే మరి అక్కడ ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ అయ్యింది? 360 డిగ్రీస్ అనేది కంప్లీట్ అయింది. అంటే 60 మినిట్స్లో అది 360 డిగ్రీలు అనేది రొటేషన్ అవ్వడం జరిగింది. ఓకేనా, మరి 1 నిమిషానికి 1 మినిట్కి ఎన్ని డిగ్రీలు రొటేషన్ అవుతుంది? ఓకేనా, అదే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో 60 నిమిషాలకు 360 అయితే మరి 1 నిమిషానికి ఎంత అంటే లో వాల్యూ బై హై వాల్యూ ఇంటూ 360. 0కి 0 క్యాన్సిల్, 6 1 6 6 అంటే 1 మినిట్లో అది ఎన్ని డిగ్రీలు రొటేట్ చేస్తుందంటే 6 డిగ్రీలు రొటేషన్ చేస్తుంది. సార్, మరి మనకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు? 1 నిమిషాల ముళ్ళు 2 నిమిషాల్లో చేసే కోణం ఎంత? లేదా 1 నిమిషాల ముళ్ళు 22 నిమిషాల్లో చేసే కోణం ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 1 నిమిషాల ముళ్ళు 30 నిమిషాల్లో చేసే కోణం ఎంత అని అడుగుతారు సార్. 30 మినిట్స్లో చేసే యాంగిల్ ఎంత? ఓకేనా, సో మరి ఆల్రెడీ 1 మినిట్కి మనకి ఎంత అని తెలుసు అండి? 6 డిగ్రీలు అని తెలుసు. సో మరి 30 డిగ్రీలకి ఎంత అవుతుందంటే 30 ఇంటూ 6 దట్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇలా ఎన్ని విధాలుగా ఎన్ని మినిట్స్కైనా అడగొచ్చండి. ఓకే, 1 మోర్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు నిమిషాల ముళ్ళు అయిపోయింది కాబట్టి మరి గంటల ముళ్ళు చూద్దామండి ఒకసారి. ఈ గంటల ముళ్ళు కూడా సేమ్ అదే విధంగా రొటేషన్ అవుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ ఇప్పుడు మినిట్ హ్యాండ్ అయిపోయింది కాబట్టి ఒక గంటల ముళ్ళు చూడండి, ఎక్కడైతే మళ్ళీ స్టార్ట్ అవుతుందో మరలా సేమ్ ఏదైతే అవర్ దగ్గర స్టార్ట్ అవుతుందో మరలా అక్కడికి వచ్చే ఆగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 దగ్గర స్టార్ట్ అయితే ఆ 12 దగ్గరనే మళ్ళీ వచ్చి ఆగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆగదు, ఒక ఫుల్ సర్కిల్ రొటేషన్ అవుతుంది. మరి ఒక 1 అవర్ హ్యాండ్ అనేది ఒక గంటల ముళ్ళు అంటే ఒక ఫుల్ రొటేషన్ తిరిగిందంటే అక్కడ ఎంత టైం జరిగినట్టు? 12 అవర్స్ అనేది జరిగినట్టు. ఓకేనా, ఎంత? 12 గంటలు జరిగినట్టు. అంటే మరి ఇక్కడ ఒక
ఫుల్ సర్కిల్ తిరిగింది కదా, అంటే ఎన్ని డిగ్రీలు రొటేషన్ అయినట్టు 360 డిగ్రీలు అనేది తిరిగినట్టు. మరి ఒక గంటకి ఎంత అవుతుంది సార్ అంటే 30 డిగ్రీలు అనేది రొటేషన్ అవుతుంది. సార్ మరి ఇక్కడ మనకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఒక గంటల ముళ్ళు 2 నిమిషాల్లో చేసే కోణం ఎంత, లేదా ఒక గంటల ముళ్ళు 30 నిమిషాల్లో చేసే కోణం ఎంత. బస్ సార్ మరి ఇక్కడ 1 అవర్కి మన డిగ్రీలు ఉన్నాయి, కానీ వాడు గంటల ముళ్ళు ఇచ్చి నిమిషాల్లో అడుగుతున్నాడు. మరి అక్కడ మన నిమిషాలు లేదు. సో అప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ ఈ ఉండే అవర్ని అనేది మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. దట్ మీన్స్ ఈ అవర్ అంటే ఎంతండి, 60 మినిట్స్గా మనం రాసుకోవచ్చు కదా. ఈ 60 మినిట్స్కి ఏమవుతుంది, అది సేమ్ ఈ 30 డిగ్రీస్నే అవుతుంది. ఇది మనం మాట్లాడుతుంది గంటల ముళ్ళు కోసం మాట్లాడుతున్నాం. ఆల్రెడీ మనం నిమిషాల ముళ్ళు అనేది కంప్లీట్ అయిపోయింది. సో గంటల ముళ్ళు మాట్లాడుతున్నాం కాబట్టి 1 అవర్కి 30 డిగ్రీలు అంటే మరి 60, ఈ 1 అవర్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 60 నిమిషాలుగా రాసుకోవచ్చు. మరి 1 నిమిషానికి ఎన్ని డిగ్రీలు అవుతుంది, ఓకేనా. సో 1/60 ఇంటూ 30, 0కి 0 క్యాన్సిల్, 3 1s 3 2s, దట్ ఈక్వల్స్ టు 1/2 డిగ్రీ. అంటే 1 నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో చేసే కోణం ఎంత అంటే 6 డిగ్రీలు. 1 గంటల ముళ్ళు 1 నిమిషంలో చేసే కోణం ఎంత అంటే 1/2 డిగ్రీ అవుతుంది. అంటే 1 గంటలు ఇచ్చి నిమిషాల్లో అడిగితే 1/2 డిగ్రీ, నిమిషాల్లో ఇచ్చి నిమిషాల్లోనే అడిగితే 6 డిగ్రీలు. అర్థమైందండి, క్లారిటీ వచ్చిందా. సో ఒకసారి మళ్ళీ దాన్ని చూసుకుంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ 1 గంటల ముళ్ళు 22 నిమిషాల్లో చేసే కోణం ఎంత. అక్కడ మనకి ఇచ్చింది అవర్ హ్యాండ్, టైం మాత్రం ఏ విధంగా ఇస్తున్నాడంటే 30 మినిట్స్ అంటున్నాడు, ఓకేనా. 30 మినిట్స్. బట్ ముందేమిచ్చాడు, నిమిషాల్లో ఇచ్చి నిమిషాల్లోనే అడిగాడు, కానీ ఇక్కడ అవర్ హ్యాండ్ అనేది నిమిషాల్లో అడుగుతున్నాడు. మరి ఇప్పుడే కదా మనం నేర్చుకున్నాం, అవర్ హ్యాండ్ ఇచ్చి మినిట్స్లో అడిగితే దేంతో మల్టిపుల్ చేయాలి అంటే 1/2 డిగ్రీతో మల్టిపుల్ చేయాలి. సో ఎన్ని డిగ్రీలు ఎంత టైం ఇచ్చాడు మనకి, 30 మినిట్స్ ఇచ్చాడు కాబట్టి 30 ఇంటూ 1/2 దట్ ఈక్వల్స్ టు 15 డిగ్రీస్, ఓకేనా. అంటే 1 గంటల ముళ్ళు 30 నిమిషాల్లో చేసే కోణం ఎంత సార్ అంటే 15 నిమిషాలు. అదే 1 మినిట్ హ్యాండ్ అంటే 1 నిమిషాల ముళ్ళు 30 నిమిషాల్లో చేసే కోణం ఎంత అంటే 30 ఇంటూ 6 దట్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు. అర్థమైందండి. ఇది మినిట్ హ్యాండ్ లేదా అవర్ హ్యాండ్ అనేది బేసిక్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడంటే ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఓకే, వన్ మోర్ ఒకసారి చూద్దాం. ఫైండ్ అవుట్ టీటా వాల్యూ. ఫైండ్ అవుట్ టీటా వాల్యూ. ఈ టీటాని ఏ విధంగా కనిపెడతారు అంటే మాకు ఫార్ములా ఉంటుందండి దీనికి. ఒకటి టీటా ఈక్వల్స్ టు 11/2 మినిట్స్ మైనస్ 30 ఇంటూ హవర్స్. ఈ ఫార్ములా అనేది అందరూ వాడుకునేది, అందరికీ తెలిసిన ఫార్ములానే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనుకోండి, టైం అనేది 6:30 అయినప్పుడు, ఓకేనా, టైం అనేది 6:30 అయినప్పుడు ఈ 2 ముళ్ళ మధ్య కోణం ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ 6:30 అయింది. ఓకేనా, 6:30 అయింది. అప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందో నాకు కావాలి. అంటే 6:30 అంటే మరి ఇక్కడ అవర్ హ్యాండ్ అనేది ఈ 7కి 6కి మిడిల్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా మినిట్ హ్యాండ్ మాత్రం 6 దగ్గరనే ఉంటుంది. సో ఇక్కడ నాకు టైం ఉంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ హ్యాండ్, దిస్ ఈజ్ మినిట్ హ్యాండ్, ఓకేనా. ఇది గంటల ముళ్ళు మరియు ఇది నిమిషాల ముళ్ళు. దాన్నే ఇక్కడ మనం ప్రతిక్షేపించుకుంటే టీటా వాల్యూ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ప్రతిక్షేపిస్తే 11/2 ఎం వాల్యూ ఎంత అండి అక్కడ 30 మైనస్ 30 ఇంటూ హవర్స్ ఎంత ఇచ్చాడు అక్కడ 6. సో మాడ్యులస్ దట్ ఈక్వల్స్ టు 1s 2 15s 165
మైనస్ 180. సో మైనస్ 15 degrees రావడం జరిగింది. మరి ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చినా సరే మనం ఏం తీసుకోవాలంటే దాన్ని 15 degrees గానే తీసుకోవాలి. ఓకేనా. బట్ ఇలా ఫార్ములా చేసుకుంటే చాలా టైం పడుతూ ఉంటుందండి. ఓకేనా. ఇలా కాకుండా ఇంకా చాలా విధాలుగా మనం చేయొచ్చు. ఓకే, జస్ట్ ఇది తెలుసుకోవడం వరకే మనం ఇలా ఫార్ములా అనేది నేర్చుకుంటూ ఉంటాం. అది ఎలా అనేది ఒకసారి చూద్దామండి. అయిపోయిందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూసి అప్పుడు షార్ట్ కట్ అనేది చూద్దాం. ఓకే, 7 గంటల 20 నిమిషాలు అనుకుందాం. 7 గంటల 20 నిమిషాలు. దాన్ని ఎలాగా 7 గంటల 20 నిమిషాలు అంటే ఇదే కదండి. సో యాంగిల్ ఇది అంటే ఈ రెండింటి నీడిల్స్ మధ్య ఉండే కోణం ఎంత అడిగాడు మనకి. ఇప్పుడే మనం ఫార్ములా నేర్చుకున్నాం కదా. 11/2 minutes మైనస్ 30 into hours. సో మార్జ్ దట్ ఈక్వల్స్ టు 11/2 20 మైనస్ 30 into hours ఎంత ఇచ్చాడండి 7 mod. సో 2 1s 2 10s. సో 110 మైనస్ 210 మైనస్ 100 degrees రావడం జరిగింది. సో మైనస్ మోడ్ ఉండేటప్పుడు మైనస్ రాకూడదు కాబట్టి ఏం చేయాలి మనం దాన్ని మోడ్ తీసేసి 100 degreesగా రాసేసుకుందాం. ఇలా ఒక ఎగ్జాంపుల్గా చూసుకుందాం. దీన్నే మనం ఇప్పుడే మనం షార్ట్ కట్ అనేది ఏ విధంగా చేద్దాం అనేది ఒకసారి చూడండి. ఓకేనా. ఇచ్చిన టైం అనేది ఏ విధంగా అయితే ఉందో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 గంటల 20 నిమిషాలు అన్నాడు కాబట్టి దాన్ని తీసుకున్నాం. ఓకేనా. 7 గంటల 20 నిమిషాలు తీసుకున్నాం. సో 7 అంటే మనం ఒరిజినల్గా ఎన్ని మినిట్స్ అని చెప్పుకుంటామండి, 35 కదా. 7 అంటే 35 కదా. 6 అంటే 30 అని, 5 అంటే 25 అని, 3 అంటే 15 అని, 9 అంటే 45 అనే కదా తీసుకుంటాం. సో అప్పుడు ఏంటంటే 7 అంటే ఎంత 35. ఓకేనా. ఇలా రాసుకున్నాక ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. సో ఎంత అండి డిఫరెన్స్ ఎంత 15. ఓకే, రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 15 ఇంటూ 6 ప్లస్ ఆర్ మైనస్ సార్ ప్లస్ ఎప్పుడు తీసుకోవాలి మరి మైనస్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇక్కడ ఉండే వాల్యూ కంటే ఈ వాల్యూ ఎప్పుడు కూడా పెద్దదిగా ఉంటే ఏం చేయాలంటే ప్లస్గానే తీసుకోవాలి. ఓకేనా. ఎప్పుడు కూడా ప్లస్గానే తీసుకోవాలి. ఫైనల్గా ఇక్కడ ఉండే మినిట్స్ని ఏం చేయాలంటే బై 2 చేయాలి. ఓకేనా. మరి 20/2 అంటే ఎంత అండి 10. మరి 15 6 90 ప్లస్ 10 దట్ ఈక్వల్స్ టు 100 degrees రావడం జరిగింది. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అర్థం అయినట్టు ఉంది కానీ అర్థం కావట్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు వచ్చేస్తుందండి. ఎనిమిది గంటల 25 నిమిషాలు. 8 గంటల 20 నిమిషాలు. ఓకేనా. 8 గంటల 20 నిమిషాలు. ఇప్పుడే చెప్పుకున్న 8 అంటే ఎంత అండి 40 అంతే కదా. 8 అంటే ఎంత 40. సో ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఓకేనా. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 20. ఓకేనా. 20 ఇంటూ 6 ప్రతిసారి కూడా ఇంటూ 6నే సార్. ఓకేనా. ఇంటూ 6. సో ప్లస్ ఆర్ మైనస్ అన్నాం. మరి ఇక్కడ ఇచ్చిన వాల్యూ కన్నా మనం రాసుకునే వాల్యూ ఏమైందండి పెద్దదిగా ఉంది కాబట్టి ఏం చేయాలి ప్లస్. సో దీన్ని ప్రతిసారి కూడా బై 2. సో ఎంత 10. 26 ఎంత 120 ప్లస్ 10 దట్ ఈక్వల్స్ టు 130 degrees. ఓకేనా. ఈ విధంగా చేయాలండి. అదే ఫర్ ఎగ్జాంపుల్గా వాల్యూ అనేది ఇక్కడ పెద్దదిగా ఉంటే అప్పుడు ఏం చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. టూ అవర్స్ 30 minutes. 2 hours 30 minutes. మరి ఇక్కడ 2 అంటే ఎంత 10. మరి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన వాల్యూ కంటే మనం రాసిన వాల్యూ చిన్నగా ఉంది కాబట్టి ఏం చేయాలి డిఫరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడాలి అంటే తేడా. 10కి 30కి తేడా ఎంత 20. సో ఇంటూ 6. అది 6 అనేది ప్రతిసారి 6 ఎందుకంటే 1 నిమిషాల ముందు 1 నిమిషంలో చేసే కోణం ఎంత 6 degrees కదా. సో అందుకనే మనం ఇంటూ ప్రతిసారి 6 చేస్తున్నాం.
ప్లస్ ఆర్ మైనస్, మరి ఇక్కడ ప్లస్ వేయాలా మైనస్ వేయాలంటే మైనస్ వేయాలని నేను అంటున్నాను. ఎందుకని ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఏమని, ఇక్కడ మనం రాసిన వాల్యూ కంటే ఈ వాల్యూ ఒకవేళ పెద్దదిగా ఉంటే ప్లస్, ఒకవేళ ఈ వాల్యూ పెద్దదైతే మైనస్. సో ఇక్కడ ఏం వేయాలి మరి మైనస్. సో ప్రతిసారి కూడా దీనికి ఏమని చెప్పాం బై 2. సో 30/2 అంటే 15. సో 26 120 మైనస్ 15 దట్ ఈక్వల్స్ టు 105 డిగ్రీస్. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. తొమ్మిది గంటల 45 నిమిషాలు అన్నాడు, లేకపోతే 8 గంటల 40 నిమిషాలు. 8 గంటల 40 నిమిషాలు. దాన్ని ఒకసారి ఫార్ములా బేస్ చేసుకొని మనం చేద్దాం. ఎంత టైం పడుతుంది లేదా దాంట్లో ఎంత టైం పడుతుందో ఒకసారి చూడండి. 11/2 మినిట్స్ ఎంత ఇచ్చాడు 40 మైనస్ 30 అవర్స్ ఎంత ఇచ్చాడు 8. సో 2 1s 220s. సో 11 2s 220 మైనస్ 8 3s 240 దట్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మైనస్ 20 మాడ్. సో మాడ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 20 డిగ్రీస్ అని రాసేసుకుంటాం. అది ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 8 ఎంత 40. బోత్ ఆర్ ఈక్వల్గా ఉండేటప్పుడు ఓకేనా, ఇక్కడ రాసిన వాల్యూ ఆడిచ్చిన వాల్యూ సేమ్ ఈక్వల్గా ఉంటే అప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా దీన్ని ఏం చేయాలంటే బై 2 చేసేసి ఆన్సర్ రాసేయడమే సార్. ఓకేనా, డైరెక్ట్గా బై 2 చేసి ఆన్సర్ రాయడం. అంటే ఆడిచ్చిన మినిట్స్ అనేది మనం రాసుకునే వాల్యూ అనేది ఈక్వల్గా ఉంటేనే మాత్రమే అది డైరెక్ట్గా మినిట్స్ని బై 2 చేసి రాసుకుంటే సరిపోతుంది. దాంట్లో నెక్స్ట్ మోడల్ చూడండి ఒకసారి.